హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకి సంబంధించి మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేష్ అయితే ఆదేశించడం జరిగింది. ప్రభుత్వము బకాయిలు చెల్లించని కారణంగా ధ్రువపత్రాలు కళాశాలలోనే వదిలేయాల్సి వచ్చిందని పాదయాత్ర సమయంలో వేల మంది విద్యార్థులు వాపోయిన విషయాన్ని గుర్తు చేశారు. సో, ఉండవల్లిలో నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో లోకేష్ అయితే సమావేశమయ్యారు. సో, మనకి దీనికి సంబంధించి అలాగే ఇంకా కొన్ని డీటెయిల్స్కి సంబంధించి లోకేష్ గారు నిన్న చర్చించడం జరిగింది. అలాగే మనకి వర్సిటీల్లో జరిగిన నీతి ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారంలోగా నివేదికలు ఇస్తే అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని అధికారులకు మంత్రి లోకేష్ అయితే తెలపడం జరిగింది. సో, మరి మనకి విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు అడిగారు. అంటే మనకి వసతి దీవెన పెండింగ్ అమౌంట్ కూడా వేసే ఛాన్స్ ఉంది. అంటే మనకి వివరాలు అనేవి సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎవరెవరికి అమౌంట్ పడలేదు, ఈ వివరాలన్నీ కూడా సేకరించి ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి మనకి వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి మీకు పెండింగ్ ఉన్న అమౌంట్ కొంచెం లేట్ అయినా కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తారు. సో, స్టడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తారండి. ఆల్రెడీ మీరు ఫీజు పే చేసిన వాళ్ళకు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి కాలేజ్ అకౌంట్లో వేసేస్తామని చెప్పారు కదా, మరి ఇప్పుడు మేము ఆల్రెడీ కాలేజ్కి పే చేసేసామని కూడా చాలామంది అడుగుతున్నారు. మీకు కూడా ఈ ఒక్కసారికి ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. చాలామంది పే చేసిన వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వేసే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలు సేకరించడం కోసం ఇంకొక న్యూస్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు నేను వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను వెంటనే షేర్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.